అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అనమాట, ఫేస్ పైన ట్యాన్ మొత్తం సమ్మర్ కదా, ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ కాబట్టి ముందు చూపుగా ఇది స్కిన్కి సంజీవన్ లాంటిది అనమాట. అంటే మనకు మన బాడీకి ఎట్లా ప్రొటెక్ట్ చేసేది ఎట్లా ఉంటుందో ఇది కూడా మన చర్మానికి అంత మంచి మేలు చేస్తుంది అనమాట. సమ్మర్లో మంచిగా ఉపయోగపడుతుంది. స్కిన్ ట్యాన్ అయినా కూడా, నల్లగా అయినా కూడా, ఇంకే రకమైన ప్రాబ్లమ్స్ ఉన్న స్కిన్కి సంబంధించినవన్నీ కూడా బాడీని కూల్ చేసుకుంటూ మంచి రిజల్ట్ అనేది తీసుకొస్తుంది. దీనికోసం అనమాట కామెంట్లో అడిగిర్రు, మొత్తం ట్యాన్ లాగా వచ్చి ఫేస్ పైన ట్యాన్ వచ్చిన దాని గురించి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అంటే ఈరోజు 100% ట్రీట్మెంట్ అనమాట. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవు, చిన్న చిన్న చిట్కాలు, మంచి రిజల్ట్ వస్తుంది. మన వీడియోస్లో చాలామంది చూసి చాలామంది ఫాలో అయ్యారు, అందరికీ మంచి రిజల్ట్ వచ్చింది. ఇక్కడ నుంచి మీరు ఇంకా మంచి రిజల్ట్ తెచ్చుకోవాలని నేను ఆశించుకుంటూ ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. దీనికోసం కీరా అనేది ఒక 2 ఇంచులంతా తీసుకోండి. తర్వాత క్యారెట్, ఒక హాఫ్ క్యారెట్ చెక్కు తీయండి. మొత్తం తీసి మంచిగా చిన్న చిన్న పీసులు చేసుకోండి. మెత్తటి గుజ్జులాగా తయారు చేసుకోండి. వాటర్ మాత్రం కలపొద్దు ఇందులో. వాటర్ కలిపితే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఇదే మంచిగా ఇట్లా లూజ్గా అయిపోద్ది అనమాట. ఇందులో కొంచెం కొబ్బరి నూనె అనేది కలపాలన్నమాట. కొంచెం ఒక 2-3 డ్రాప్స్ కలపండి కొబ్బరి నూనె. ఇట్లా కలిపిన తర్వాత ఇప్పుడు మొత్తం దీంట్లో కలిపేసేయండి. ప్రతి ఒక్కటి నేను ప్రాక్టికల్గా చేసి పెడతా. మన వాళ్ళందరూ కూడా ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి చూసుకొని చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి బాగుంటుందండి. ఈ స్కిన్ ఆ స్కిన్ అని కాదండి, ఏ స్కిన్ వాళ్ళకైనా బాగుంటుంది. ట్యాన్ వచ్చిన వాళ్ళకి మాత్రం మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది ఇట్లా తీసుకోండి. ఫేస్ పైన ప్రతిదీ నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, మీకు తెలుసు కదా. ఇట్లా స్కిన్ పైన, ఫేస్ పైన కీరా, క్యారెట్, కొబ్బరి నూనె మాత్రం మర్చిపోకండి, మంచిగా ఉంటుంది. ఇట్లా ఫేస్ పైన అప్లై చేయండి. మసాజ్ లాగా చేసుకోవాలి. ఈ స్టెప్స్ పడడం వల్లనే మన స్కిన్ అనేది మంచి గ్లో వస్తుంది అనమాట. ఈ గ్లో అనేది చేసిన తర్వాత చూసుకోండి, మీకే తెలుస్తుంది. స్టెప్స్ మాత్రం మర్చిపోకండి. ఎట్లా వేస్తున్నానో చూడండి. ఈ కళ్ళ చుట్టూ కూడా ఏంటంటే ఈ స్కిన్ కొంచెం ఎక్కువ అయింది చూడండి. ఇలాంటి స్కిన్ వచ్చిన వాళ్ళ క్యారీ బ్యాగ్స్ అంటారు, కళ్ళ కింద కానీ పైన కానీ ఇట్లా వచ్చిన వాటికి ఇట్లా మసాజ్ చేసుకోవాలి. ఇట్లా మసాజ్ చేసుకోండి. తర్వాత ముక్కు చుట్టూ సైడ్లకి ఇక్కడ, ఇప్పుడు చెంపలకి ఇక్కడ మాత్రం ఇట్లా పైకి అనాలండి. అట్లా అంటేనే ఇక్కడ జారిపోయిన చర్మం అంతా కూడా పైకి వచ్చేస్తుంది అనమాట మనకి. దాని తర్వాత ఇది ఒక స్టెప్ అనమాట. నేను కొంచెం సేపే వేసి చూపిస్తున్నా. స్టెప్స్ అనేవి మీరు మంచిగా వేసుకోండి. ఒక మంచి ఫేషియల్ అనుకోవచ్చు మీరు. చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది, మంచి గ్లో వస్తుంది. నుదురుపైన చూడండి, కామెంట్లో మాత్రం ఒక అమ్మాయి పెట్టింది, బాగా ట్యాన్ వచ్చింది. తను ఏం చెప్పిందంటే నల్లగా అయిపోయింది బాగా. అంటే మరి తను పుట్టినప్పటి నుంచి నల్లగుందా, మధ్యలో నల్లగుందా చెప్పలేదు నాకు. మధ్యలో వచ్చింది అయితే మాత్రం తప్పకుండా పోతుంది అనమాట. 100% పోతుంది. మనసు పెట్టి చేయాలి. ఏ పని అయినా సరే మనం మనసు పెట్టి చేస్తే తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది. నమ్ముకోవాలి, మనసు పెట్టాలి. ఇట్లా చేసుకోండి. కళ్ళ చుట్టూ ఇట్లా చేసుకోండి, ముక్కు చుట్టూ ఇట్లా చేసుకోండి. బ్లాక్ హెడ్స్ కూడా పోతాయి అన్నమాట. మంచి రిజల్ట్ అనేది వస్తుంది, మంచి గ్లో వస్తుంది. ఇలాంటి ఇంటి చిట్కాలు మాత్రమే పాటించండి. సైడ్ ఎఫెక్ట్ అనేది ఏది రాకుండా ఉంటుంది. ఇలాంటి స్కిన్ వాళ్ళకైనా భయం లేకుండా మనం చేసుకోవచ్చు అనమాట. చూసిరు కదా, ఒక్కసారి ఇట్లా స్కిన్ కదిలించినాం కాబట్టి మనం ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఎక్కడికక్కడికి నిలిచిపోతుంది అనమాట. ఇది ఏజ్ వల్ల వచ్చిన ముడతలు కూడా తగ్గిస్తుంది, మంచి గ్లో తీసుకొస్తుంది. వయసు కంటే మనం తక్కువ కనిపిస్తాం అనమాట. ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేసి చూపిస్తా. కాకపోతే 15 నిమిషాలు పెట్టుకోవాలి. నేను ఒక్క నిమిషంలో ఇట్లా చేసిన, ఇట్లా క్లీన్ చేస్తున్నా, అయినా సరే మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది. కనిపిస్తుందా? ఇది మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. ఎంతో బాగుంటేనే నేను అన్ని రకాల చేసిన తర్వాత నాకు నమ్మకం కలిగితేనే మీ దగ్గర తీసుకొస్తా. ప్రతి తెలుసు కదా. చూసిరా ఇప్పుడు నా ఫేస్ ఎట్లుందో, అర్థమైందా?
కొంచెం సేపటికి ఇంత అయితే మీరు నైట్ టైంలో పెట్టుకొని ఒక 15 నిమిషాలు మసాజ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఆ నైట్ సోప్ అనేది పెట్టకండి. 12 అవర్స్ తర్వాత ఇంకెంత మంచి గ్లో వస్తుందో మీరే చూసుకోండి. పెద్ద ఖర్చు ఉండదండి. ఖర్చు లేకుండా ఉండాలి, నీట్గా ఉండాలి, సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండాలి. మనకు మెయిన్గా ఈ 3 అనమాట. అర్థమైంది కదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడే పని చేస్తున్నాం కాబట్టి మనం తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మీ వంతుగా అందరికీ మనం కలిసి సహాయం చేద్దాం. డబ్బులు ఖర్చు కాకుండా ఆరోగ్యవంతమైన అందమైన చర్మాన్ని మనం సొంతం చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.